హాయ్ హలో నమస్తే మిత్రులారా. దిస్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ ఇంటర్వ్యూ విత్ మిర్యాలగూడ ముద్దు బిడ్డ కేతవత్ భరత్ నాయక్ అన్న. భరత్ అనే నేను. దిస్ ఈజ్ కేతవత్ భరత్ నాయక్, స్టేట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. ఈ రాజకీయాలకు ఎప్పుడు వచ్చారు, ఎందుకు రావాలనిపించింది అన్న? మీరు అసలు ఇప్పుడు ఈ కాలంలో రాజకీయాలు అంటేనే ఇంత కష్టంగా ఉంటాయి. ఇంత కష్టమైనటువంటి ఈ రాజకీయాలకు మీరు ఎందుకు రావాలనిపించింది? చదువుకున్నటువంటి యువత, నేను ప్రతి ఒక్క యువతకి నేను పిలుపునిస్తున్నాను. ప్రతి ఒక్క యువత పాలిటిక్స్లో రావాలి. మీకు రేవంత్ అన్న గారికి బాండింగ్ చాలా ఉందని విన్నా, అది నిజమేనా? మొదటగా నేను ఇష్టపడ్డది మన రేవంత్ అన్న గారిని. అన్న, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 year దాటుతుంది. ఈ తెలంగాణ ఏం అభివృద్ధి చేయలేదు, అప్పుల పాలు చేస్తుందని వేరే పార్టీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వేరే పార్టీ నాయకులు విమర్శిస్తారు. దాని పట్ల మీరేమంటారు? చెంప మీద ఒకటి వాయించి వాళ్ళు చేసినటువంటి అప్పులకు, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఏం చేయలేదంటవా? తెలంగాణ ప్రజలు ఎలా ఉన్నారో ఒకప్పుడు అలానే ఉన్నారు. అన్న, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 year అవుతుంది. నేనేమంటున్నా అంటే ఏం అభివృద్ధి చేయలేదు అంటున్నా. మహిళలకు ఫ్రీ బస్ పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు గురుకుల పాఠశాలలో ఫుడ్ బాగాలేదు, ఫుడ్ పాయిజన్ అవుతుందని చాలా వీడియోలు మనం చూస్తున్నాం. ప్రభుత్వం అసలు ఏం పట్టించుకుంటలేదు. దాని పట్ల మరి మీరేమంటారు? ఫోటో వీడియో మార్ఫింగ్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో చనిపోయారని చెప్పి మార్ఫింగ్ చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అన్న, 2018లో మీ అమ్మగారు సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా గెలిచారు. ఈసారి ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉందే? ప్రజలు అక్కడ ఏకగ్రీవంగా అమ్మగారిని గెలిపించుకున్నారు. ఎలక్షన్స్ రాకముందు మీరు మీడియాతో చెప్పారు, 20 రోజులు ఓపిక పడితే కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా అధికారంలోకి వస్తుంది. అది అంత కాన్ఫిడెన్స్, అంత నిజంగా ఎట్లా చెప్తే? రేవంత్ గారు ఈసారి గద్దె దించేది నా లక్ష్యం. నేను ఒకటే చెప్పిన మీడియా ముందల, ఇంకొక 20 రోజులు ఓపిక పడితే మన కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా అధికారంలోకి వస్తుందని చెప్పి. హాయ్ హలో నమస్తే మిత్రులారా. దిస్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ ఇంటర్వ్యూ విత్ మిర్యాలగూడ ముద్దు బిడ్డ కేతవత్ భరత్ నాయక్ అన్న. నమస్తే అన్న. నమస్తే వివేక్ గారు. అన్న, మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మా వ్యూవర్స్ కోసం ఒకసారి చెప్పండి. డెఫినెట్గా వివేక్. దిస్ ఈజ్ కేతవత్ భరత్ నాయక్, స్టేట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, graduated from NIT Nagpur. It's also called an VNIT. I am from Ketawatanda, మన దామచల్ల మండలం, మిర్యాలగూడ నియోజకవర్గం, నల్గొండ డిస్టిక్, తెలంగాణ స్టేట్. అన్న, మీరు ఎంతవరకు స్టడీ చేసిండ్రు? నాది 2012 నుంచి 2016 బీటెక్ పాస్అవుట్ ఫ్రమ్ NIT నాగ్పూర్, దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ VNIT ఫ్రమ్ మహారాష్ట్ర స్టేట్. సో నేను ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళల్లో చదివి, ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లో చదివాను కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో. దాని తర్వాత ఇంటర్మీడియట్ కాలేజ్లో చదివాను, కార్పొరేట్ కాలేజెస్లో. అందులో మనం సీట్ మంచిగా తీసుకుని మార్క్స్ మంచిగా వచ్చినాయని చెప్పి వాళ్ళు మనల్ని ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చారు. దాని తర్వాత NIT నాగ్పూర్ సీట్ కొట్టడం జరిగింది. ఆడికెళ్ళి ఈ రాజకీయాలకు ఎప్పుడు వచ్చారు, ఎందుకు రావాలనిపించింది? ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు వచ్చినానంటే, నాకు చిన్నప్పటి నుంచి నా కాంగ్రెస్ పార్టీ. మా అమ్మగారు మా నాన్నగారిని చూసి, వాళ్ళని చూసి ఎదుక్కుంటా నేను కాంగ్రెస్ పార్టీని ఇష్టపడడం జరిగింది. ఎందుకంటే 3 రంగుల జెండా కలర్ కాబట్టి, నా ఇండియన్ కలర్ కాబట్టి, ఒక పార్టీకి తోడు ఉందామనే ఉద్దేశంతో నేను స్కూల్ లెవెల్ నుంచే నేను చదువుకున్న టైంలోనే
ఆ టైంలో నాకు పాలిటిక్స్ అంటే ఏందో తెలియదు ఎగ్జాక్ట్గా. మనకి ఆ టైంలో మనకు తెలిసింది ఒక్కరే, కాంగ్రెస్ పార్టీ అని. ఆ పార్టీకి నేను ఎందుకు ఇంత ప్రేమ పెంచుకున్నానంటే మన ఇండియన్ కలర్ ఏదైతే ఫ్లాగ్ కలర్ ఉందో దానికి రిలేటెడ్గా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీని ఇష్టపడడం జరిగింది. దాని Okay. తర్వాత కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు పేద ప్రజల కోసం ఆనాడు ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ప్రజలకు తీసుకొచ్చారో అది బాగా నచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 108 అంబులెన్స్, ఇంకొకటి నిరుపేద కుటుంబాలకి విద్యార్థులకు చదువుకోనికి ఫీజు రియంబర్స్మెంట్ చేయించడం, 9 hours కరెంట్ ఆ టైంలోనే రైతులకు ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూసి ఇక కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం కాదు, ఇక ప్రాణం ఇచ్చేంత వరకు ఆ పార్టీని నేను నా గుండెలో పెట్టుకున్నాను. అన్న మీరు అసలు ఇప్పుడు ఈ కాలంలో రాజకీయాలు అంటేనే ఇంత కష్టంగా ఉంటాయి. ఇంత కష్టమైనటువంటి ఈ రాజకీయాలకు మీరు ఎందుకు రావాలనిపించింది? ఇప్పుడు ఈ కాలంలో రాజకీయం అంటే ఈ కాలంలో మనం చదువుకున్నటువంటి యువత, నేను ప్రతి ఒక్క యువతకి నేను పిలుపునిస్తున్నాను. ప్రతి ఒక్క యువత పాలిటిక్స్లో రావాలి. ఇక్కడ యువత ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ న్యాయం జరగాలి. అట్లనే రైతులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా చదువుకున్న వ్యక్తి మాత్రమే ఇవన్నీ చేయగలుగుతాడనే ఒక నమ్మకంతో యువత అందరికీ రాజకీయంలో రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే కొన్ని సందర్భాల్లో యువత ఒక చైన్ సిస్టమ్ లాగా ఒకరు యువతగా ఒక లీడర్గా ఎదుగుతున్నాడంటే అతన్ని నాకు తొక్కేస్తాడేమో అనే ఒక అంశంతో ఆ నెక్స్ట్ యువతను తీసుకురాకుండా ఉండకండి. మీతో పాటు ఎంతమంది అయితే జాయిన్ అవుతారో వాళ్ళందరినీ తీసుకురండి. ఎందుకంటే నేటి సమాజానికి చదువుకున్న వ్యక్తి ఒక లీడర్గా ఉండడం చాలా మంచిదని చెప్పి నేను భావిస్తున్నాను. అన్న మీరు యూత్ కాంగ్రెస్ పోటీ చేశారు. మీరు ఎవరి సహకారం వల్ల గెలిచారంటే ఏం చెప్తారు? నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, నేను యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో నేను పోటీ నిలబడ్డది నా టీం మెంబర్స్ కోసమే. నన్ను ప్రేమగా పలకరించే నా తమ్ముళ్ళందరి కోసం నేను యూత్ కాంగ్రెస్లో నిలబడ్డాను. వాళ్ళ సహకారంతోనే నేను ఈరోజు విజయాన్ని అందుకున్నాను. ఆ విజయం ఎవరిదయ్యా అంటే నేను ముఖ్యంగా నా కార్యకర్తలు, నా తమ్ముళ్ళు, నా సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను అంకితం చేస్తున్నాను. ఈ విజయంతో నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, వాళ్ళకి ఎటువంటి ఏ సమస్య ఉన్నా నేను మన సొంత పార్టీ మంత్రులతోనే కొట్లాడి పనులు చేసి పెడతా అనే ఒక ధీమతో నేను వాళ్ళకి ప్రామిస్ చెప్తున్నాను. రేవంత్ అన్న గారితో కూడా అంత అవసరం ఏమైనా వాళ్ళకి పడితే సీఎం గారితో అక్కడ పోయి కూడా రేవంత్ అన్నతో మాట్లాడి వెంటనే తక్షణమే నా కార్యకర్తల కోసం నేను వాళ్ళ న్యాయం చేకూర్చేటట్టు నేను ముందుకెళ్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే వాళ్ళకి హామీ ఇస్తున్నాను కూడా. మీకు రేవంత్ అన్న గారికి బాండింగ్ చాలా ఉందని విన్నా, అది నిజమేనా? ఇప్పుడు చెప్తారు. బాండింగ్ అనేది అది నిజమో అబద్ధమో చెప్తే అయ్యేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా రాజకీయ ప్రస్థానంలో నేను రేవంత్ అన్న గారిని కాంగ్రెస్ పార్టీ కాకుండా ఒక ఆపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఇష్టపడడం అంటే మొదటగా నేను ఇష్టపడ్డది మన రేవంత్ అన్న గారిని. ఎందుకంటే రేవంత్ అన్న గారు ఒక మాట్లాడే విధానం, అతని దగ్గర సబ్జెక్ట్ చాలా ఉంటాయి. ఈ రోజు కాలంలో ప్రతి ఒక్క నాయకుడు బుక్స్ చదువుకొని పేపర్ మీద చదువుకుంటూ మీడియా ముందర మాట్లాడుతున్నారు. కానీ ఎటువంటి ఏ పుస్తకాలు లేకున్నా, ఎటువంటిది ఏది ఎవరు రాసి ఇవ్వకున్నా కూడా తన మైండ్లో పెట్టుకొని ప్రజల కోసం ప్రతి ఒక్కటి మాట్లాడి గవర్నమెంట్తో కొట్లాడింది. ఎందుకంటే ఆ మాట్లాడే నైజం నాకు నచ్చింది. అన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 year దాటుతుంది. ఈ తెలంగాణ ఏం అభివృద్ధి చేయలేదు, అప్పుల పాలు చేస్తుందని వేరే పార్టీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వేరే పార్టీ నాయకులు విమర్శిస్తారు. దాని పట్ల మీరేమంటారు? ముందుగా ఈ వాదన చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నా ముందర పెట్టండి. చెంప మీద ఒకటి వాయించి వాళ్ళు చేసినటువంటి అప్పుల గురించి వివరిస్తారు వాళ్ళకి. వాళ్ళు 10 సంవత్సరాల కాలంలోనే తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి అంటే అభివృద్ధిలో ముందుకెళ్ళే రాష్ట్రం ఏదయ్యా అంటే
తెలంగాణనే కొత్త రాష్ట్రం కాబట్టి ఎక్కువ ఫండ్స్ కూడా మనకు వస్తుంది, రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంటుంది. అట్లాంటిది తెలంగాణను పట్టుకొని ఈ తండ్రి కొడుకులు చేసినటువంటి అప్పుల గురించి నేను ఇప్పుడు వివరిస్తున్నాను. 7 లక్షల కోట్లు తెలంగాణ ప్రజానానికి ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరికీ నమ్మించి మోసం చేసి 7 లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు వాళ్ళ తండ్రి ఏమో ఫామ్ హౌస్లో పడుకున్నాడు, కొడుకు ఏమో రోడ్ల మీద తిరుగుకుంటా రైతు రుణమాఫీ కాలేదని చెప్పి ఊళ్ళలో వెళ్ళి ఒక్కొక్క మహిళని అడుగుతున్నారు. అక్కడ కూడా చుక్కెదురుగానే తగులుతుంది తప్ప ఆడ కూడా ఎవరు మెచ్చుకునే పరిస్థితి లేదు బీఆర్ఎస్ని. ఈ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే మీరు ఏదైతే అప్పు చేసిరో ఈరోజు ఆ అప్పుని వడ్డీలో రూపంలో మేము రోజుకి 3-4 కోట్లు దానికే మేము కేటాయిస్తున్నాం. ఇంకొకటి మనకు రోజు ఆదాయం ఎంత ఉంటుందంటే రాష్ట్రానికి మన రేవంత్ అన్న గారు అంతకుముందు మీడియా ముందర కూడా చెప్పినట్టు సీఎంగా ఉన్నప్పుడు 18,000 కోట్లు మనకు ఒక రోజుకి ఆదాయం మనకు వస్తుంది. అట్లాంటి ఆదాయాన్ని ఆ ఆదాయం పోయి 7 లక్షల కోట్లు అప్పు చేసిరంటే మనం ఇక్కడ ప్రజలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయాలి. విద్యార్థులు ఆలోచన చేయాలి, మరియు నిరుద్యోగుల ఆలోచనలు చేయాలి, రైతుల ఆలోచన చేయాలి. 7 లక్షల కోట్లు అంటే ఈరోజు అమ్ముకునే స్థితికి వచ్చేసినాం మనం. ఇంకొక 5 సంవత్సరం వాళ్ళ చేతిలో మన అధికారం పెట్టి ఉంటే మరో శ్రీలంకలా మన రాష్ట్రం తయారయ్యేది. ఇంకొకటి ఈ బీజేపీ నాయకులకి ఎంత చెప్పినా వరస్ట్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రం నుంచి 7 ఎంపీలని మన తెలంగాణ ప్రజలు గెలిపించుకుంటే అందులో 2 మాత్రం క్యాబినెట్ మినిస్టర్గా ప్రకటించారు. సరే, సంతోషం, ప్రకటించారు. వాళ్ళు ఏమైనా తీసుకొచ్చిరా తెలంగాణ రాష్ట్రానికి అంటే 2-3 సార్లు మనకు అక్కడ పార్లమెంట్ సమావేశంలో బడ్జెట్ సమావేశాలలో మనకు జరిగినప్పుడు గుండు సున్నా. వీళ్ళు అక్కడ పోయి కొట్లాడేది లేదు, వాళ్ళ మంత్రులతో మాట్లాడేది లేదు, సెంట్రల్ మినిస్టర్లతో మాట్లాడి మనకి ఏదైనా తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడేది తెచ్చేది లేదు. ఈడ వచ్చి మీడియా ఉంది కదా అని చెప్పి సొల్లు కబురు వాగుతుంటారు. ఎవరు? ముఖ్యంగా ఈ బండి సంజయ్ గారు, మరియు ఈ మన కిషన్ రెడ్డి గారు, ధర్మపురి అరవింద్ గారు, వీళ్ళు నిజంగా ఏ విధంగా ఉన్నారంటే వేసుకోండయ్యా అంటే 100 లాజిక్లు మాట్లాడతారు తప్ప ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది వాళ్ళు గుండు సున్నా. దానిపైన మేము పోరాటం కూడా చేసినాం, ప్రజలందరికీ తెలియజేసినాం. రేపు లోకల్ బాడీస్ ఎన్నికలలో మేము అదే విధంగా బీజేపీ మీద వెళ్తాం. అదే విధంగా మేము ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పుల గురించి కూడా ప్రజలకు ఇంకా క్షేమంగా వివరించుకుంటా ప్రతి ఒక్క గ్రామాల్లో తిరుగుతాం. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఏం చేయలేదంటవా? అభివృద్ధి చేసిందంటే ఏడ చేసింది? తెలంగాణ ప్రజలు ఎలా ఉన్నారో ఒకప్పుడు అలానే ఉన్నారు. సరే, ఫ్రీ కరెంట్ 24 గంటలు కరెంట్ అని అంటున్నాడు. అది ఫస్ట్ అమలు చేసింది ఏది? ఏ పార్టీ అమలు చేసింది? తెలంగాణ రాకముందు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ పార్టీ అమలు చేసింది రాష్ట్రానికి మొత్తానికి? మన వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే కదా, అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఫ్రీ కరెంట్ అనేది మేము ప్రకటించినాం. ఇంకొకటి రైతు బంధు అనేది ఇది కేసీఆర్ పెట్టింది కాదు, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. దాని తర్వాత ఏకకాలంగా ఒకేసారి రైతు రుణమాఫీ చేసింది ఏదయ్యా అంటే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, మరి ఇప్పుడు మన టైగర్ రేవంత్ అన్న గారు. ఈ కేసీఆర్కి ఏమైంది? ఏం అభివృద్ధి చేసిండు? గొర్రెల పంపిణీ అన్నాడు, కాళేశ్వరం అన్నాడు, మెట్రో అన్నాడు. ఏం చేసింది? మెట్రో ఎవరి హయాంలో వచ్చింది? కాంగ్రెస్ హయాంలో వచ్చింది. కాళేశ్వరం అంటున్నాడు. మరి నాగార్జున సాగర్ కట్టింది డ్యాము కాంగ్రెస్ హయాంలోనే కదా జరిగింది. ఒక్కరోజు కుంగిపోలే. మరి వీళ్ళు కట్టినాక ఒక 3-4 మంత్స్లోనే పిల్లర్ అన్నీ కుంగిపోయినాయి. కాళేశ్వరం ఏది మంచిగా చేసిందంటే నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, ఇదైతే నిజంగా ఒక 500 crores మన తెలంగాణ సెక్రటరియట్ నిర్మించడం జరిగింది. ఆ నిర్మించి రేవంత్ అన్న గారికి ఇచ్చేయడం ఇంకా సంతోషాన్ని తెలంగాణ ప్రజలు అందరూ దాన్ని హ్యాపీగా చూస్తున్నారు. ఇది ఒకటే అతను చేసిన మంచి పని. రైతు బంధు అంటారా, ఇటు రైతు బంధు నెలకి ఇవ్వడం, 6 monthsకి ఒకసారి ఇవ్వడం, అటేమో మన మార్కెట్లో ఏదైనా
వాళ్ళు ఎటువంటి ఏ మందు కొనాలన్నా అక్కడ డబల్ రేట్తో అమ్మడం. ఇక ఏమి ఇస్తున్నాడయ్యా వీడు? ఏం లేదు. ఇంకొకటి, ఈరోజు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు, మీరు నిన్న చూసే ఉంటారు, నిన్న చేవెళ్ళ గ్రామానికి వెళ్ళారు. ఆడకి వెళ్తే మనకు అమ్మ నీకు రైతు రుణమాఫీ అయిందా అంటే ఒక ముసలామాన్ని పిలిపించి మీడియా సోదరులందరి ముందల పిలిపించి నీకు రైతు రుణమాఫీ అయిందా అని చెప్పి అడిగితే నాకు అయిందయ్యా, నాకు 10 సంవత్సరాల నుంచి కాలేదు, నేను కష్టపడుతున్న 25,000 కట్టనికి నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నాకు రైతు రుణమాఫీ అయిందయ్యా, నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి నా 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను అని చెప్పి లైవ్గా తను చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. సిరిసిల్ల గ్రామాల్లోనే వాళ్ళ ఊర్లో ఉండే రైతులు ఎవరైతే, కేటీఆర్ ఊర్లో ఉండే రైతులు ఎవరైతే ఉన్నారో అక్కడే చాలామందికి రైతు రుణమాఫీ అనేది జరిగింది. మరి ఇవన్నీ కేటీఆర్ ప్రాజెక్ట్ చేసుకోకుండా ప్రజల్లో ముందుకెళ్ళి ఇంకా అల్పంతోనే ఉన్నారు, ఇంకా మేము అధికారంలోనే ఉన్నాం, నా చెల్లె తెలంగాణ బతుకమ్మ తల్లి, తెలంగాణ తల్లి, నేను ఒక విఐపి, నేను ఒక పిఎం లాగానే తీరు అవ్వకుండా ఇంట్లో కూర్చుంటే ప్రజలు అదే విధంగా వీళ్ళని బొందబెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు. అన్న, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 year అవుతుంది, నేనేమంటున్నా అంటే ఏం అభివృద్ధి చేయలేదు అంటున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 year కావస్తుంది. నేనేమంటున్నా అంటే ఫస్ట్ అధికారంలో రాగానే మహిళలకు ఫ్రీ బస్ పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. 300 యూనిట్స్ ఫ్రీగా ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. 500 రూపీస్కి గ్యాస్ సిలిండర్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పోయిన ప్రభుత్వ హాయంలో శాలరీ ఎప్పుడు పడుతుందో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 1వ తేదీ కల్లా వాళ్ళ అకౌంట్లో కుయ్ 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 అనుకుంటా మెసేజ్లు వచ్చుకుంటూ వాళ్ళకు శాలరీ పడుతున్నాయి. అంటే ఇది గొప్పదనం ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వానికి. రేపు 26వ తారీఖు జనవరి మేము ఇంకా 2 పథకాలు అమలు చేస్తున్నాం. రేవంత్ అన్న గారు డైరెక్ట్ చెప్పిండు కదా, మహిళలకి 2,500 ఇవ్వడం, ఇంకొకటి రైతు బంధు 12,000 రైతులకు ఇవ్వడం జరుగుతుంది. 58,752 ఉద్యోగస్తులు ఈ ఒక సంవత్సరంలో ఎవరిస్తారే? మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ అన్న గారి హయాంలో 58,752 జాబ్ ఉద్యోగస్తులకి యువతకి ఇవ్వడం జరిగింది. ఒక్క పేపర్ లీకేజ్ లేదు. ఏ ఎగ్జామ్ పెట్టినా ఆ ఎగ్జామ్ పోస్ట్పోన్ లేకుండా, ఎంత ధర్నాలు చేసినా, ఆపోజిషన్ పార్టీ కార్యకర్తలు ధర్నాలు చేసినా ఏది పట్టించుకోకుండా మేము నిరుద్యోగులకి మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారమే మేము 58,752 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా రేపు జాబ్ క్యాలెండర్ కూడా ఓపెన్ చేయబోతున్నాం. ఇంకొకటి, మనకు ఎవరైతే ఈరోజు ఆ యువత ఎవరైతే ఉన్నారో రేవంత్ అన్న గారికి ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో కూడా రేవంత్ అన్న గారి ఫోటోలు పెట్టుకొని పూజ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకున్న వ్యక్తులలో 30% మంది ఉన్నారు. సో వాళ్ళకి వచ్చి దేవుళ్ళ కాపాడిన మన రేవంత్ అన్న గారికి నేను ఎప్పుడు అతని ఫ్యాన్ లానే ఉంటా, అతను ఎప్పుడు అభిమానిస్తూనే ఉంటాను. ఇప్పుడు గురుకుల పాఠశాలలో ఫుడ్ బాగాలేదు, ఫుడ్ పాయిజన్ అవుతుందని చాలా వీడియోలు మనం చూస్తున్నాం. ప్రభుత్వం అసలు ఏం పట్టించుకుంటలేదు. దాని పట్ల మరి మీరేమంటారు? ఇప్పుడు గురుకుల మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో గురుకులంలో చదువుకునేటువంటి విద్యార్థులు అంటే ట్రైబల్ ఒకటి, మైనారిటీ ఒకటి, సోషల్ వెల్ఫేర్ ఒకటి, ఈ 3 మనకు గురుకులం తెలంగాణ రాష్ట్రంలో. ఒక 3-4 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి విద్యార్థులని ఫోటో వీడియో మార్ఫింగ్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో చనిపోయారని చెప్పి మార్ఫింగ్ చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు వాళ్ళు మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము డైట్ పెంచినాం విద్యార్థులకి, ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే రేపు చదవగలుగుతారనే ఒక ఉద్దేశంతో మేము రేవంత్ అన్న గారు ఇది మేము హామీ ఇవ్వకపోయినా రేవంత్ అన్న గారు వెంటనే దీని గురించి ఆలోచన చేసి విద్యార్థులకు ఎటువంటిది ఏ పరిస్థితి రావద్దు అనే ఒక అంశం తీసుకొచ్చి విద్యార్థులకు మేము డైట్ న్యూట్రిషన్ పెంచినాం. వాళ్ళు మంచిగా ఆరామ్సే ఉన్నారు. ఇప్పుడు ఈవినింగ్ టైంలో వాళ్ళకి స్నాక్స్ ఇస్తున్నాం. ప్రతిరోజు మటన్ 3 times, చికెన్ 2 times అనేది మేము తీసుకొచ్చినాం. బాగానే ఉంది. కోడి గుడ్డు మేము ఇస్తున్నాం. అవన్నీ ఉంటేనే వాళ్ళు చదివి
రేపటి రోజు రాష్ట్రానికి ఒక ఉపయోగం పడే విధంగా ఉంటారని చెప్పి రేవంత్ అన్న గారు ఆలోచన చేసి కాబట్టి ఈరోజు ఇవన్నీ అమలు చేస్తున్నాం. అక్కడ అప్పుల కుప్పలుగా మార్చినటువంటి మన రాష్ట్ర బడ్జెట్ని కూడా ఆ బడ్జెట్తో మేము పోల్చుకుంటే మనకు ముందు పిల్లలే ముఖ్యం అనే అంశం పైన రేవంత్ అన్న గారు పోరాడి ఈరోజు అమలు చేసిండు. అంటే ఒక రైతుల గురించే కాదు, నిరుద్యోగుల గురించే కాదు, ఒక మన సామాన్య ప్రజల గురించే కాదు, చిన్న చిన్న పిల్లలు గురుకులంలో చదువుకునే వ్యక్తుల గురించి కూడా ఆలోచన చేసినటువంటి వ్యక్తి మన రేవంత్ అన్న గారు. అలాంటి హృదయ ధీరుడు మన రేవంత్ అన్న గారికి నేను నిజంగా ప్రతిసారి అతను చేసే పని విధాలను బట్టి నేను ఇంకా డైహార్ట్ ఫ్యాన్ అయిపోతున్నాను. ఇంకా అది నేను చెప్పదలుచుకుంటున్నాను. ఆనాడు ఏమంటారు, ఇప్పుడు ఏమంటున్నారు, విద్యార్థులు చనిపోతారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతమంది విద్యార్థులు చనిపోయారు? 10 సంవత్సరాల్లో 30,000 మంది విద్యార్థులు చనిపోయారు. ఆనాడు మరి ఆ మాటలు ఎందుకు ఇప్పుడు మాట్లాడతలేరు? కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చి చనిపోయిన విద్యార్థులు ఎవరు లేరు. ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి ఆ మార్ఫింగ్ వీడియోనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ మార్ఫింగ్ వీడియోతో ముందుకెళ్తున్నారు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులు గురుకులంలో చదువుకునేటటువంటి విద్యార్థులు అందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళు సంక్రాంతి హాలిడేస్ ప్రకటించినా కూడా మేము ఇంటికి వెళ్ళాం, ఇక్కడనే బాగుందనే ఒక అంశంతో వాళ్ళు చెప్పినట్టు మాకు ఒక సమాచారం. అన్న, అసలు మీ రాజకీయ గురువు ఎవరు? నా రాజకీయ గురువు ఎవరు? నా రేవంత్ అన్న గారు. ఇంకా నా రేవంత్ అన్న గారు ఎక్కడ చూసినా నాకు ఒకటే, నా రాజకీయ గురువు ఏంటంటే ఎన్నడూ చూడని విధంగా ఒక లీడర్ స్థాయికి ఎదిగినాడంటే, చిన్న ఎంపీటీసీ స్థాయి నుంచి ఒక సీఎం స్థాయికి ఎదిగినాడంటే అది రేవంత్ అన్ననే నా ఇన్స్పిరేషన్. అన్న, 2018లో మీ అమ్మగారు సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా గెలిచింది. ఈసారి ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందే? నేను లాస్ట్ మీడియాతో కూడా మాట్లాడిన ఇదే విషయం పైన. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం స్టేట్లో అధికారం ఉంది, మిర్యాలగూడలో అధికారం ఉంది. మాకు ఆ టైంలో తమ్ముడు చనిపోవడం జరిగింది యాక్సిడెంట్లో. తమ్ముడు పేరు భార్గవ్ బబ్లు. ఆ బాధతో ప్రజలు అక్కడ ఏకగ్రీవంగా అమ్మగారిని గెలిపించుకున్నారు. ఇప్పుడు ఆ 5 సంవత్సరాలు కూడా మాకు ప్రతి చోట అవమానమే, ప్రతి చోట మాకు నరకమే, ప్రతి చోట మాకు అభివృద్ధి చేద్దామంటే ముందుకి సాగకుండా అక్కడనే ఆగిపోవడం. నా యొక్క కోరిక, నేను కాంగ్రెస్ పార్టీకి నేను చాలా అంటే చాలా వర్క్ చేసిన. మా నాన్నగారు ఆనాటి హయాంలో రాజశేఖర్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడు. మా నాన్నగారికి కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం. ఆ విధంగా అతను ఎక్కడైనా పార్టీ కోసం ముందుకు వెళ్తున్నా కూడా స్లోగా వెనకడుగు వేసుకుంటూ వచ్చింది తప్ప ముందుకు సాగలే. నేను ఎవరిని పట్టించుకోకుండా నేను ఈరోజు రాజకీయంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ అన్న గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 2018 నుంచి 2023 సర్పంచ్ హాయంలో అక్కడ మన అమ్మగారికి ప్రజలకి ఏమైనా చేద్దామన్నా అవకాశం ఇవ్వకుండా, మిర్యాలగూడలో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉండే, రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీయే ఉండే, ₹1 కూడా రానియకుండా పైసలతో కొనుగోలు చేద్దామనే ఒక ఉద్దేశంతో పక్కన దామచల్ల మండలం పక్కన ఉన్నటువంటి గ్రామాలందరు సర్పంచ్లని, కాంగ్రెస్ సర్పంచ్లని కొనుగోలు చేసినటువంటి భాస్కర్ రావు గారు మా అమ్మ నాన్న గారిని కొనుగోలు చేయలేకపోయారు. అది గొప్పదనం మా అమ్మ నాన్న గారిది. ఎందుకంటే ఒక పార్టీని నమ్మి, ఒక పార్టీ సిద్ధాంతాలను నమ్మి జెండా మార్చుకోకుండా ఒకే పార్టీలో ఉండి ప్రజల కోసం ఉన్నా లేకున్నా వాళ్ళకు అందుబాటులో ఉన్న విధంగా ప్రతిరోజు వాళ్ళకు అండగా ఉంటూ వాళ్ళకి ఏం కావాలో ఆ విధంగా సాయం చేసుకుంటూ ముందుకు సాగారు. నేను ఇంకోసారి ఒక రిక్వెస్ట్ పెడుతున్నా, రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో కూడా మా అమ్మగారు లేదా మా నాన్నగారికి మన ఏదైతే ఉందో ఎవరికైతే కేటాయిస్తారో సీటు, ఆ విధంగా ముందుకెళ్ళి ప్రజలకు ఇంకా సంక్షేమంగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ కాకుండా నేను కూడా సీఎం రేవంత్ అన్న గారితో మాట్లాడి నిధులు అనేది తండకి తీసుకొచ్చి అభివృద్ధి చేద్దామనే ఒక ఆలోచనతో ఉన్నా. ప్రజలు మాకు
దీనిపైన నమ్మకం ఉంచి ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తే నేను భరోసా ఇస్తున్నా, మీ అందరికీ నేను ఎక్కడ పోను, నేను రాష్ట్రంలో ఒక లీడర్ స్థాయిలో ఉన్నా, అక్కడ ఉన్నటువంటి మంత్రులతో నేను కొట్లాడి ముఖ్యమంత్రితో మాట్లాడి మన తండకి నిధులు తీసుకొచ్చి మన తండ అభివృద్ధి కోసం నేను తోడుగా ఉండి మీ అందరూ క్షేమం కోసమే పనిచేస్తాం అనే ఒక హామీ నేను ఇస్తున్నా. తండ పేరు కెతావటండ, దామచల్ల మండలం, మిర్యాల. చాలా మంచి వ్యక్తులు, ఎటువంటి ఏ ద్వేషం ఉండదు, మేము కలిసికట్టుగా అందరం ఉంటాం. ఆడ ప్రజలు ఏంటంటే చాలా సున్నితమైన మనసు లాంటి వాళ్ళు. ఆ గ్రామాల్లో పోయినప్పుడల్లా ప్రజలతో వాళ్ళు వచ్చి పలకరివ్వడం చాలా ఆనందాన్ని ఇస్తుంది మనల్ని. ఎలక్షన్స్ రాకముందు మీరు మీడియాతో చెప్పారు త్వరలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అంటాను. అది అంత కాన్ఫిడెన్స్ అంత నిజంగా ఎట్లా చెప్పారు? ఆ కాన్ఫిడెంట్ లెవెల్ నా అన్న రేవంత్ అన్న గారిని చూసి, ఎందుకంటే నాకు తెలుసు 2020 నుంచి రేవంత్ అన్న గారు ఈసారి పెద్ద దించేది నా లక్ష్యం. టీపీసీసీ అయినాక మొట్టమొదటగా రేవంత్ అన్న గారు 2021లో ఇచ్చినటువంటి ప్రజలకి, అంటే కాంగ్రెస్ పార్టీ సైనికులకి పిలుపునిచ్చినటువంటి ఆ పనులు చూసి మేమే అవాకైపోయినాం. మా కార్యకర్తలు అందరూ తెలుసు ఈసారి పక్క కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది రేవంత్ అన్న హాయంలో, రేవంత్ అన్న టీపీసీసీ హాయంలో అని చెప్పి నేను ప్రతి ఒక్క మీడియాతో, అంటే ఎవరు బయటికి రాలేకపోయారు, వాళ్ళకు కూడా అంత కాన్ఫిడెంట్ లేకపోవచ్చు, బట్ నేను ఒకటే చెప్పిన మీడియా ముందల, ఇంకొక 20 రోజులు ఓపిక పడితే మన కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా అధికారంలోకి వస్తుందని చెప్పి అందరూ 30వ తారీఖు వెళ్ళి ఓటు గుద్దొద్దాం. అదే విషయంలో మన సీఎం కూడా రేవంత్ అన్ననే, కాబోయే సీఎం కూడా రేవంత్ అన్ననే అని కూడా నేను మీడియాతో చెప్పడం జరిగింది. రేవంత్ అన్న గారిని చూసి ఆ కొట్లాడే నైజం నాకు నచ్చి నేను ఈరోజు రోడ్ల మీదకి వచ్చి కూడా బీఆర్ఎస్ వాళ్ళతో కొట్లాడిన విధానం సేమ్ రేవంత్ అన్న లానే. కాబట్టి నా రాజకీయంగా నేను ముందుకు వెళ్తున్నానంటే ఆ రేవంత్ అన్న గారే నా వెనకాల ఉన్నది అని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను.